పరలోకంలో చేరాలని కదా. మరి మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. లోకంలో ఉన్న పాపం ఏది మనల్ని అంటకుండా మనం ఏం కావాలి? ప్రతిరోజు పవిత్రపరచగలం. మరి ఎలా పవిత్రపరచబడతాం? మనం ఎలా పవిత్రపరచబడతాం? మన నీతిని బట్ట, మన మంచిని బట్ట, మనం చేసిన కార్యాలను బట్ట, దేన్ని బట్టి మనం పవిత్రపరచబడతాం? యేసయ్య రక్తము చేత పరిశుద్ధపరచబడతాం. యేసయ్య వాక్యము చేత మనం ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడతాం. యేసయ్య యొక్క ఆత్మ చేత మనం అభిషేకించబడి పవిత్రపరచబడతాం. మనం దేవునితో సమాధానపరచబడాలంటే బలి అర్పణ అర్పించే ప్రార్థన ధూపం మనం వేసేవారంగా మారినప్పుడే మనం ఏమైపోతాం? ఆయనకు పరిశుద్ధులుగా, పవిత్రులుగా కనబడతాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేసిన పాపాలను ఒప్పుకుంటామా, ఒప్పుకోమా? ఒప్పుకొని జరుగుతుందంటే బలి అర్పణ జరుగుతుందని అర్థం. మరి అర్పింపబడిన బలి ఒప్పుకున్నటువంటి అంశం, ఒప్పుకున్నటువంటి చేసిన పాపం ఇక జీవితంలో మరలా చేయకుండా అది ఏం కావాలి? బలి అర్పణ జరిగింది కనుక తిరిగి మన జీవితంలోనికి రానే అలాంటి బలిపీఠాలుగా మారుదుము కాక, అలాంటి బలిపీఠాలుగా మనం కట్టబడదుము కాక, అలాంటి బలిపీఠాలుగా నిత్యం మంటగా ఆరిపోని మంట చేత మనము అభిషేకింపబడదుము కాక. ఈ యొక్క బలిపీఠం ఇంటిలోనే కాదు, మందిరములో, లోకములో కూడా మనం ఆయనకు సాక్షులుగా బ్రతికే బలిపీఠాలుగా కట్టబడి, ఎత్తైన బలిపీఠాలు. కొన్ని బలిపీఠాలు ఎట్లున్నాయి? ఎత్తైన బలిపీఠాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఎందుకయ్యా ఎత్తైన బలిపీఠాలు అంటే? అది అందరికీ కనబడే బలిపీఠాలు. నీలో ఏమున్నదట? ఒక బలిపీఠం. నువ్వేమైనామాట? ఒక బలిపీఠం. అందుమైనా మీకు ఇప్పుడు నేను పెద్దగా లోతైనటువంటి మాటలు ఏం చెప్తలేను. మీ ఇంట్లో స్టవ్ వెలిగించినప్పుడల్లా ఈ వాక్యం ఉంటురా. అది వెలిగితేనే నేను తిని ఆరోగ్యంగా ఉంటాను. మళ్ళీ నిన్ను చూసుకోవాలి. ఇది వెలిగితేనే నిత్యత్వంలో మేముంటాం, ఆత్మలో బలంగా ఉంటాం, లోకంలో సాక్షిగా ఉంటాం. సమస్త కార్యాలన్నీ దేవుడు మాతో సమాధానంగా ఉన్నాడు కనుక జరుగుతాయి. ఆ మంట ఏ రీతిగా మా కుటుంబానికి ఉపయోగపడుతుందో మాలో మండే ఈ మంట సర్వలోకానికి ఉపయోగపడాలి. అందుకే శిష్యుడు ఏమన్నాడు? నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయి? సువార్తను ప్రకటించు. అంటే సృష్టికి సాక్షులుగా మారండి.